Good morning, students. Good morning, ma'am. తల్లి మామూలుగా నిన్నటి నుంచి క్లాస్ అదే ఫ్యాకల్టీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారా? అంటే గూగుల్ క్లాస్ రూమ్ లో 15 days కి ఒకసారి ఖచ్చితంగా ఒక క్విజ్ కండక్ట్ చేయమన్నారు. ఎవ్రీ వీక్ ఒక అసైన్మెంట్ కండక్ట్ చేయమన్నారు. మొన్న మాకు మీటింగ్ జరిగింది అనమాట. సో ఏంటంటే చాలా వరకు ఇది వ్యాక్సిన్ వచ్చే వరకు ఇదే కంటిన్యూ అవుతుందంట. మాక్సిమం ఛాన్సెస్ ఎక్కువ అంట. అందుకోసం సపోజ్ ఇవే ఇంటర్నల్ మార్క్స్ గా తీసుకోమంటే సో ఏంటంటే ఇప్పుడు ఎంత చెప్తున్నా నాకు ఈ అసైన్మెంట్స్ అవి నాకు 8 members అను 10 members అను అలా నాకు గ్యాప్ ఉంటూనే ఉంది. ఏజే అంటే ఎవరమ్మా? ఏజే అని వస్తుంది నాకు గూగుల్ క్లాస్ రూమ్ లో. ఏజే అంటే ఎవరు? అజయ్. ఆహా, అజయ్ ఇవ్వట్లేదు. అశోక్, జస్వంత్, శ్రీదేవి, అనూహ్య, సురేష్, మోహన రామ్ కుమార్, రత్నకిరణ్. ఇది ఏంటంటే నాకు డైనమిక్ ప్రోగ్రామింగ్ కి అసైన్మెంట్ సబ్మిట్ చేయని నంబర్స్ పేర్లు. డైనమిక్ ప్రోగ్రామింగ్ కి సబ్మిట్ చేయని పేర్లు అనమాట అవి. ఓకే, ఇంకా గ్రీడీ మెథడ్ కి వచ్చేటప్పటికి సుమారు 11 members. అజయ్, భవ్య, అమృతాంజలి, గాయత్రి, అశోక్, జస్వంత్, శ్రీలత, సతీష్, సురేష్, వెంకటమోహన రామ్ కుమార్, రత్నకిరణ్. కొంతమంది కామన్ గా అలాగే ఉన్నారు. నెక్స్ట్, రైట్ అబౌట్ స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. అజయ్, అనూష పి, భవ్య, అశోక్, జస్వంత్, సురేష్, వెంకటమోహన రామ్ కుమార్, రత్నకిరణ్. నెక్స్ట్, అజయ్, అనూష పి, భవ్య, గాయత్రి, సురేష్, శ్రీదేవి, రత్నకిరణ్. ఇదేంటంటే క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ రైట్ అబౌట్ క్విక్ సార్ట్, డివైడ్ అండ్ కాన్కర్. సెకండ్ క్వశ్చన్ ఇంతమంది ఇవ్వాల. సో ఇప్పుడు సపోజ్ దీన్ని బేస్ చేసుకుని మార్క్స్ అంటే అసలు మీ అందరికి మరి పరిస్థితి ఏంటమ్మా? ఇంకొక విషయం ఏంటంటే ఈ అటెండెన్స్ కూడా ఎవ్రీడే అటెండెన్స్ కూడా హైయర్ అథారిటీస్ కి పంపించమంటున్నారు. సో మేము ఎంత మళ్ళీ సపోజ్ మీరు ఇబ్బంది పడతారు. ఒకవేళ దాన్ని బేస్ చేసుకొని ఫీ రీఎంబర్స్మెంట్ అన్నారు అనుకోండి, ఇబ్బంది పడేది మీరు. సో అవన్నీ ఆలోచించుకొని ఇంకొక విషయం ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు క్లాస్ ఉండాలి. మేమేంటంటే అటెండెన్స్ మా ఇష్టమైన టైంలో మధ్యలో కానీ చివరిలో కానీ సేవ్ చేస్తున్నాం. ప్రతిరోజు అటెండెన్స్ ఎక్స్ఎల్ఎస్ షీట్ లో ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. ఓకే, సో అంతేకాకుండా గ్రిడ్ లో కూడా మీ మొత్తము ఎవరెవరు క్లాసులు అటెండ్ అయ్యారన్నది ఆ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్, ఆ ఫైల్, ఈ ఫైల్ ప్రతిరోజు ప్రతి ఫ్యాకల్టీ క్లాస్ తీసుకున్న ప్రతి ఫ్యాకల్టీ హైయర్ అథారిటీస్ కి పంపిస్తున్నారు. ఈ అటెండెన్స్ బేస్ చేసుకొని ఫీ రింబర్స్మెంట్ అంటే ఇబ్బంది పడేది మీరు. అంతేకాకుండా ఈ అసైన్మెంట్స్ బేస్ చేసుకుని ఇంటర్నల్ మార్క్స్ అన్నా ఇబ్బంది పడేది మీరు. సో దయచేసి ఇవన్నీ ఆలోచించుకొని అందరూ క్లాస్ కి అటెండ్ అవ్వడం, అసైన్మెంట్స్ క్విజ్ అవి ఇన్ టైం కి సబ్మిట్ చేయడం చెయ్యండి. ఓకే మ్యామ్, జస్ట్ ఏమ్మా ఏవి రాలేదేంటి? నేను ఇప్పటివరకు అన్ని అసైన్మెంట్ సబ్మిట్ చేశాను మేడం. నేను ఒకసారి మీరు అవ్వలేదు అంటున్నారు కదా, మరి మిస్సింగ్ లోనే ఉంది. అందుకని ఒకసారి చెక్. అదే మేడం, మీరు అవ్వలేదు అన్నారు కదా, చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ రీసబ్మిట్ చేస్తాను మేడం ఇప్పుడే. ఎందుకంటే అన్ని మిస్సింగ్ ఉన్నాయి. ఇప్పుడు నేను అదే మేడం మొబైల్ ఓకే అన్ని తీసే కదా, లేకపోతే నాకు తెలియదు కదమ్మా. అదే మేడం, అన్ని చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి రీసబ్మిట్ చేస్తాను మేడం మీకు. అందరూ ఇప్పుడు ఈ రోజు ఉన్నవన్నీ క్విజ్ మాత్రం 5th వరకు టైం ఇచ్చాను. రిమైనింగ్ అన్ని ఈ రోజు అన్ని కంప్లీట్ చేసేట్టు చూడండి. నేను అదే లేట్ అయినా ఒక 1 mark అదే కొంచెం మార్క్స్ తగ్గించి నేను కన్సిడర్ చేస్తాను. అది కూడా ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడమే. నెక్స్ట్ టైం నుంచి మాత్రం
లేట్ సబ్మిషన్ అయినా నేను యాక్సెప్ట్ చెయ్యను. ఎందుకంటే మేడం చెప్పమ్మా. ఎవరు? అశోక్కి టైం కుదరట్లేదంట మేడం అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి. అంటే అర్థం కాల. అంటే మొన్న అడిగాను మేడం అసైన్మెంట్ సబ్మిట్ చేస్తున్నావా అని, లేదు నాకు టైం కుదరట్లేదు అందుకని రాయట్లేదు అన్నాడు మేడం. అదే చెప్తున్నాను కదమ్మా, ఇంక బ్రతిమిలాడ్డాలు ఏమీ ఉండవు, జీరో వేసేయడం అంటే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ రికార్డ్ ఇమ్మంటున్నారమ్మా. ఇప్పుడు ఇదంతా మేము స్క్రీన్ షాట్, అందుకే నేను నీకు కూడా చెప్తున్నాను కదా, స్క్రీన్ షాట్స్ అన్ని ఇప్పుడు వరకు ఇప్పుడు రికార్డ్, ప్రతిదీ రికార్డ్ అడుగుతున్నారు. ఇప్పుడు మేమేమి ఏదే ఏదో మేము వేసేసి ఏదో చేసేయడానికి కూడా కుదరదు, ప్రతిదీ రికార్డే. ఇప్పుడు ఇవన్నీ సాఫ్ట్వేర్సే కదా, ఇప్పుడు గూగుల్ క్లాస్ రూమ్ లో ఉన్నది ప్రతిదీ కనిపిస్తుంది కదా, మీకు అసైన్మెంట్ ఇచ్చింది ప్రతిదీ. సో ఏదో మీరు మ్యానిపులేట్ చేయడానికి అలా కూడా పాసిబుల్ అవ్వదు. సో మీరు ఏది చేస్తే అదే అయ్యో పోనీలే పాపం అని దగ్గరుండి పోనీ ఎగ్జామ్ రాయించి పోనీలే పాపం మార్క్స్ వేద్దాం అనడానికి కూడా లేదు. మేము ప్రతిదీ హైయర్ అథారిటీస్ కి రికార్డు పంపిస్తున్నాం. సో అంటే ఇంకా ఒకవేళ కొన్ని తర్వాత అవన్నీ చేంజెస్ కూడా కుదరదు, పంపించేశాక ఇంకా మార్చడాలు ఉండవు కదా. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అసైన్మెంట్స్ కనుక ఏ చెప్తే ఆ వర్క్ సబ్మిట్ చేయండి. ఓకేమా? అయితే ఇంకా డైనమిక్ ప్రోగ్రామింగ్ లో మనం మన ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం అర్థమైంది అందరికి? ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ అసలు ఒకసారి చెక్ చేశారు, అర్థమైందా? నేను మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, గూగుల్ క్లాస్ రూమ్ లో ఆ క్లాస్ అవ్వగానే నేను వెంటనే ఆ రోజు ఈవినింగ్ లోపల నేను లింక్ కూడా, ఆ రోజు క్లాస్ లింక్ కూడా పెట్టేస్తున్నాను. మరి అసలు అది ఎంతవరకు చూస్తున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఓకే, యాక్చువల్ గా మనం ఇప్పటి వరకు డైనమిక్ ప్రోగ్రామింగ్ లో చెప్పుకున్న అప్లికేషన్స్ ఏంటి? మల్టీ స్టేజ్ గ్రాఫ్ ఒకటి చెప్పుకున్నాం, ఫ్లో షాప్ షెడ్యూలింగ్ చెప్పుకున్నాం, ఇంకా ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం చెప్పుకున్నాం. అంతేనా? అంతేగా, ఇంకా 4 ఉన్నాయమ్మా. సో దాంట్లో ఒకటి ఆప్టిమల్ బౌండరీ సెర్చ్ ట్రీ, సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం, ఆల్ పేర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం, 0-1 నాప్సాక్ ప్రాబ్లం. ఇంకా 4 అప్లికేషన్ చెప్పాలి. ఈ 4 అప్లికేషన్ చెప్తే ఈ 3rd యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా నుంచి నేను ప్రాబ్లం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లం ని మళ్ళీ ఇంకొకటి ఇచ్చి మీరు చేస్తున్నారా లేదా అన్నది ఒక మమత ఒక్కటే నాకు ఎక్కువ రెస్పాన్స్ అవుతుంది. ఏది చేసినది ఆన్సర్ కానీ ఏదని, మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్ల. ఇంకా నుంచి నేనేం చేస్తున్నానంటే, మీరు ఏదైతే మీ కెమెరా అంటే నేను చెప్పినప్పుడు, అంటే ఇప్పుడు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని ఇస్తాను కదా, సో మీరు కెమెరా మీ బుక్ లో రాసినది మీకు కెమెరా ఆన్ చేయమంటాను. సో మీరు ఆ పేపరు ఆ కెమెరా ముందు పెట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అలా ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా సో అందరూ ఖచ్చితంగా, నా ఇష్టం ఏ పేరు చెప్తాను ఎవరిని పిలుస్తాను నాకు తెలియదు, నా ఇష్టం. సో నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేయవలసిందే. ఓకే, బైనరీ సెర్చ్ చెప్పమ్మా. ఒకసారి నాది ఏమేమి మెసేజ్ చెప్తారు మేడం, ఒకసారి రీసబ్మిట్ చేస్తాను మీకు. నేను నీకు పర్సనల్ గా లేకపోతే లాస్ట్ లో చెప్తానమ్మా, ఇప్పుడు క్లాస్ ఓకే స్టార్ట్ మేడం, చేద్దాం. థ్యాంక్ యూ. ఓకేమ్మా? ఓకే మేడం, ఓకే మేడం. ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ అమ్మా. సో అంటే ఏంటి? యాక్చువల్ గా మీకు బైనరీ సెర్చ్ ట్రీ అంటే అవగాహన ఉంది కదా. యాక్చువల్ గా ఏం చేసాం ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ, సపోజ్ నేను 10, 11, 12 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాను అనుకోండి, 10, 11, 12. సో బైనరీ సెర్చ్ ట్రీ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామమ్మా? ఫస్ట్ 10, 11, 12 లో ఫస్ట్ ఎలిమెంట్ 10 కదా, సో అది రూట్ ఎలిమెంట్ గా తీసుకుంటున్నాంగా. ఓకే, తర్వాత 11 ఎటువైపు వస్తుందమ్మా? 10 కన్నా పెద్దది కాబట్టి ఎటువైపు వస్తుంది? రైట్ సైడ్ వస్తుంది. రైట్ సైడ్ వస్తుంది. 1 minute, ఒక నిమిషం.
నెక్స్ట్ అమ్మా 12 ఉంది. 12 ఏమైంది? 12 కూడా 10 కన్నా పెద్దది, 11 కన్నా పెద్దది. అందుకని 11 కి రైట్ సైడ్ వస్తుంది కదా. సో అంటే ఇప్పుడు నేను 10, 11, 12 తీసుకున్నా. ఓకే, నేను నెక్స్ట్ 10, 12, 11 తీసుకున్నాను అనుకో. 10, 12, 11 అంటే ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయని చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ 10, 11, 12 తీసుకున్నాం. 10, 12, 11 తీసుకున్నాం అనుకో. అప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ 10, 12 అనేది దానికన్నా పెద్దది కాబట్టి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ 11 అనేది 10 కన్నా పెద్దది, 12 కన్నా చిన్నది. సో అంటే మనకి 12 కి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ నేనేం చేసిన అంటే 10, 11, 12 లో ఫస్ట్ 10, 11, 12 తీసుకున్నాను. 10, 12, 11 తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? 11, 10, 12 తీసుకున్నాను. 11, 10, 12 ఫస్ట్ 11 రూట్. నెక్స్ట్ 10 తీసుకున్నాను. అంటే 11 కన్నా 10 చిన్నది కాబట్టి 11 కన్నా 10 చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ 12 11 కన్నా పెద్దది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం. 11, 10, 12 ఫస్ట్ తీసుకున్నాం. సో ఇలాగే నెక్స్ట్ ఏం చేస్తున్నాం? 11, 12, 10 తీసుకున్నాం. ఇందాకేమో 11, 10, 12 తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం? 11, 12, 10 తీసుకున్నాం. అయితే రెండిటికి సేమ్ ట్రీనే. 11, 10, 12 తీసుకుంటేనేమో 11 రూట్ కాబట్టి 11 కన్నా 10 చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, 11 కన్నా 12 పెద్దది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ 11, 12, 10 తీసుకుందాం. 11, 12, 10 లో ఏంటంటే 11 కన్నా 12 పెద్దది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్, 11 కన్నా 10 చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చాం. అంటే 11, 10, 12 అనే ఎలిమెంట్స్ గా తీసుకున్నా, 11, 12, 10 ఎలిమెంట్స్ తీసుకున్నా సేమ్ బైనరీ సెర్చ్ ట్రీనే కన్స్ట్రక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? 12, 10, 11 తీసుకున్నాను. 12, 11, 10 తీసుకున్నాను. అంటే ఈ 3 ఎలిమెంట్స్ నే 6 పాసిబిలిటీస్ కదా, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 పాసిబిలిటీస్ వస్తాయి కదా. 6 పాసిబిలిటీస్ తీసుకుంటున్నాం ఆ 3 ఎలిమెంట్స్. అంటే 3 ఎలిమెంట్స్ తో బైనరీ సెర్చ్ ట్రీ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అని. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే 11, 10, 12, 11, 12, 10 కి ఒక ట్రీనే, సేమ్ ట్రీనే వచ్చింది. రిమైనింగ్ 4 కి డిఫరెంట్ ట్రీస్ వచ్చినాయి. అయితే ఇక్కడ 12, 11, 10 తీసుకున్నాను అనుకోండి, 12 రూట్ కదా. నెక్స్ట్ 11 ఎలిమెంట్. 11 అంటే ఏంటి? 12 కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? 10. 10 ఏంటి? 12 కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అలా 11 కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో అంటే ఏంటి? 12, 11, 10 వచ్చింది. నెక్స్ట్ నేను తీసుకున్న ఎలిమెంట్స్ ఏంటి? 12, 10, 11 అంటే 12 రూట్ నోడు, 10 12 కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ 11th ఎలిమెంట్ తీసుకున్నాను, 12 కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, 10 కన్నా పెద్దది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చాము. అయితే యాక్చువల్ గా మీరు ఇప్పుడు ఇవన్నీ అసలు ఎందుకు? ఇప్పుడు ఏంటంటే మనకి ఈ లెవెల్స్ పెరుగుతున్నాయి కదా. దిస్ ఇస్ ద అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ తీసుకున్నారు. అలాగూ చెప్పొచ్చు 0 లెవెల్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ చెప్పొచ్చు. ఈ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. సపోజ్ నేను 12 అనేది సర్చ్ చేయాలి అంటే సో మనకి థర్డ్ లెవెల్ దగ్గర ఫైండ్ అవుట్ అయింది. అదే ఇక్కడ వచ్చేటప్పటికి నాకు 12 సెకండ్ లెవెల్లో ఫైండ్ అవుట్ అయింది. అయితే సో ఇలా మనం ఏంటంటే అలా 3 ఎలిమెంట్స్ తీసుకొని మనం బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తే సో 5 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఇన్ దట్ 5 పాసిబిలిటీస్ విచ్ వన్ ఈస్ ద ఆప్టిమల్ అన్నది కావాలి. అయితే మీరు 3 ఎలిమెంట్స్ అయితేనే 5 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఓకే, సో ఏంటి అదే సపోజ్ 4 ఎలిమెంట్స్ అయితే, 5 ఎలిమెంట్స్ అయితే అంటే ఇంకా పాసిబిలిటీస్ పెరుగుతాయి. ఏది బెస్ట్ అనేది, ఏది ఆప్టిమల్ అనేది మనకి కన్స్ట్రక్ట్ చేయడం కష్టం, ఆప్టిమల్ అనేది క్యాలిక్యులేట్ చేయడం కష్టం. సో అందుకోసం మనము ఈ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ
అనే కాన్సెప్ట్ త్రూ డైనమిక్ ప్రోగ్రామింగ్ ద్వారా వెళ్తున్నాం అన్నమాట. ఇన్ ద డైనమిక్ ప్రోగ్రామింగ్ వన్ అప్లికేషన్ ఇస్ దట్ ఈస్ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, in BST all nodes have some frequency. According to frequency, BST has some cost. Our object is find minimum cost of BST. So ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెన్సీ 10, 11, 6 గా ఇచ్చాము. ఓకే, ఎలిమెంట్స్ 10, 11, 12 తీసుకున్నాం. సో ఇక్కడ మీరు ఏంటంటే ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు ఫస్ట్ లెవెల్ కదా, సో ఫ్రీక్వెన్సీ 2 అని ఇచ్చాం. సెకండ్ లెవెల్ కదా, ఫ్రీక్వెన్సీ 1 అని ఇచ్చాం. అంటే 10 కి ఫ్రీక్వెన్సీ 2 అని, 11 కి 1 అని, 12 కి 6 అని. ఇక్కడ వచ్చేటప్పటికి 12 కదా 6 అంటే ఏంటి, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. 1 into 2 అంటే ఇది వేరియస్ పాసిబిలిటీస్ తో చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. 1 into 2, 2 into 1, 3 into 6. సో అప్పుడు మనకి ఎంత వచ్చింది, దట్ కాస్ట్ ఇస్ 22 వచ్చింది. సో ఇది అర్థమైందా? ఫస్ట్ ఎలిమెంట్స్ త్రీ ఎలిమెంట్స్ తీసుకున్నాం. 3 ఎలిమెంట్స్ ని ఎన్ని పాసిబిలిటీస్, 6 ఫ్యాక్టోరియల్ కదా, 3 ఫ్యాక్టోరియల్ 6 బౌండరీ సెర్చ్ ట్రీస్ వస్తాయి యాక్చువల్ గా. కానీ మనకి 11, 10, 12 కి, 11, 12, 10 కి, 11, 10, 12 కి బోత్ ఒక ట్రీనే వస్తుంది. అంటే మనకి 5 పాసిబిలిటీస్ వస్తున్నాయి 3 ఎలిమెంట్స్ తీసుకుంటే. అయితే ఇన్ దట్ అంటే మనం ఇచ్చిన ప్రాబ్లమ్ ని బట్టి, మనం ఇచ్చిన ఫ్రీక్వెన్సీ కాస్ట్ ని బట్టి ఏ బౌండరీ సెర్చ్ ట్రీ అనేది సూటబుల్ బెస్ట్ అనేది కావాలి. సో దానినే మనం ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ అంటున్నాం. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో మనం తీసుకుంది 10, 11, 12. సో దానికి ఫ్రీక్వెన్సీ 216. 10, 11, 12 కన్స్ట్రక్ట్ చేసి ఇలా వచ్చింది. దానికి 216. 10 కి 2, 11 కి 1, 12 కి 6 అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ దిస్ ఇండికేట్స్ లెవెల్స్ అనమాట. 1 into 2, 2 into 1, 3 into 6. అంటే ఈ బైనరీ సెర్చ్ ట్రీకి అంటే కాస్ట్ 10, 11, 12 కాస్ట్ 22. అలా కాకుండా ఇక్కడ 11, 12, 10 తీసుకున్నాం. 11, 12, 10 తీసుకున్నాం. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ లెవెల్, ఈ రెండు సెకండ్ లెవెల్. అయితే దీనికి ఫ్రీక్వెన్సీ 1, దీనికి ఫ్రీక్వెన్సీ 2, దీనికి ఫ్రీక్వెన్సీ 6. 10 కి 2 చెప్పుకున్నాగా, 11 కి 1 చెప్పుకున్నాగా, 12 కి 6 చెప్పుకున్నాగా. దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫర్ దట్ దిస్ ఈస్ కాస్ట్ 17. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే మనం 11, 12 అయినా 11, 12, 10 అయినా బోత్ సేమ్ వస్తుంది కదా, సేమ్ కాస్ట్ 17. నెక్స్ట్ ఏం చేసామంటే ఎలిమెంట్స్ 10, 12, 11 తీసుకొని కన్స్ట్రక్ట్ చేసాం. సో 10 కి ఏమో మనం 2 అన్నాము, 11 కి ఫ్రీక్వెన్సీ 1 అన్నాం, 12 కి 6 అన్నాం. సో 10 కి ఇదేమో 1 అనేది ఏమో లెవెల్, 1 into 2 ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 2 అనేది 12 కి 2 అనేది లెవెల్, ఫ్రీక్వెన్సీ 6. 11 కి 3 అనేది లెవెల్, ఫ్రీక్వెన్సీ 1. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే కాస్ట్ 17 వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 12, 11, 10 తీసుకున్నాం. 12, 10, 11 తీసుకున్నాం. ఇక్కడ 12, 11, 10 కి ఇలా బౌండరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసాం కదా. దిస్ ఇండికేట్స్ లెవెల్, దిస్ 1, 2, 3 indicates level, this 12 indicates the frequency of 12, 11 this 1 indicates the 1 frequency of 11 frequency is 1. This indicates 2 is the frequency of 10. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకు కాస్ట్ 14 వచ్చింది. నెక్స్ట్ 12, 10, 11 తో కన్స్ట్రక్ట్ చేసాం. సో అయితే ఏం జరిగింది, 12, 10, 11. సో ఇక్కడ ఏంటంటే దీస్ ఆర్ ది లెవెల్స్. ది 6, 2, 1 ఇండికేట్స్ ద ఫ్రీక్వెన్సీ. సో అలా చూస్తే మనకి కాస్ట్ 13 ఉంది. అంటే మనకి 3 ఎలిమెంట్స్ తీసుకొని బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయమని ఫ్రీక్వెన్సీ ఇస్తే, సో ఉన్న వాటిలో విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అంటే మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 ట్రీస్ లో ఇదేమో 22 అయింది, 17, 17 అయింది, ఇక్కడ 14, 13. అప్పుడు మనం ఏం చెప్తున్నాం, దిస్ ఈస్ ద బెస్ట్. అంటే మన ఈ ప్రాబ్లం కి అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఈ విధంగా, సో ఈ ప్రాబ్లం కి దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అన్నాం.
అంటే తక్కువ కాస్ట్ తో ఈ విధంగా బౌండరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తే మనకి తక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్తాం. ఇది ఏంటంటే 3 ఎలిమెంట్సే కాబట్టి. సో అంటే ఆప్టిమల్ బౌండరీ సెర్చ్ ట్రీ ఇంపార్టెన్స్ చెప్పడానికి ఇనీషియల్ గా ఇంట్రడక్షన్ అన్నమాట ఇదంతా. ఎందుకు మన ఆప్టిమల్ బౌండరీ సెర్చ్ ట్రీ డైనమిక్ ప్రోగ్రామింగ్ లో చేస్తున్నాము అని. ఓకే, హియర్ మినిమం కాస్ట్ ఆఫ్ బౌండరీ సెర్చ్ ట్రీ is 13. సో ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ నోడ్స్ పాసిబుల్ BST is యాక్చువల్ గా నేను మీకు చెప్పాను కదా, అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనం ఏం చేసినాం 5 పాసిబిలిటీస్ అన్నాను కదా. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే మనం ఎలా అంటే దానికి ఎన్ని పాసిబిలిటీస్ అన్న దానికి 2NCN by n+1 అన్నమాట. అంటే ఇక్కడ 3 నోడ్స్ ఉన్నాయి అనుకోండి, 2NCN అంటే ఓకే సారీ 1/n+1 2NCN by n+1 అని అనుకుంది. అదైనా ఒకటి, ఇలా అయినా ఒకటి. 1/n+1 into 2NCN. సో 1/4 into ఇక్కడ 3 పాసిబిలిటీస్ కదా, అంటే 2NCN అంటే ఏంటి 2 into 3C3 కదా. సో మీరు అది చేస్తే మీకు 5 రిజల్టెంట్ వస్తుంది అనమాట. సో అంటే మనకి ఈ 3 ఎలిమెంట్స్ అయితే 5 పాసిబిలిటీస్ అన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నోట్స్ ఇంక్రీజ్ అయితే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడం కాంప్లికేటెడ్. సో అందుకోసం మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ కి వెళ్తున్నాం అనమాట. వెన్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఇంక్రీజ్ దెన్ క్యాలిక్యులేషన్ విల్ బి కాంప్లికేటెడ్, సో దట్ వి యూజ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్. అయితే ప్రాబ్లం ఏంటంటే 9, 10, 11 అలా ఇవ్వడండి. ప్రాబ్లం ఎలా ఇస్తాడంటే ద పాసిబుల్ బౌండరీ సెర్చ్ ట్రీస్ ఫర్ ద ఐడెంటిఫైయర్ సెట్ A1, A2, A3 ఇచ్చి డూ ఇఫ్ స్టాప్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు 10, 11, 12 ప్లేస్ లో డూ ఇఫ్ స్టాప్ అన్నమాట. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకోవాలి. డి కన్నా పెద్దది ఐ కాబట్టి, ఐ కన్నా పెద్దది ఎస్ కాబట్టి. సో ఫస్ట్ డూ తీసుకున్నాం అనుకోండి, డూ రూట్ నోడ్ అయితే ఇఫ్, డూ కన్నా పెద్దది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్, స్టాప్ అనేది ఇఫ్ కన్నా పెద్దది కాబట్టి ఇంకొక లెవెల్ రైట్ హ్యాండ్ సైడ్ పెరుగుతుంది కదా. సో ప్రాబ్లం ఇలా ఇస్తాడనమాట. సో అయితే ఇప్పుడు ఏంటి అంటే అలా అంటే కాస్ట్ ఇస్తే అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది ఇది. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన ప్రాబ్లం బట్టి మనం ఇలా సాల్వ్ చేసాం. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే 1/7 చెప్తున్నాడు. సో అయితే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాగా డూ ఇఫ్ స్టాప్, డూ ఇఫ్ స్టాప్. ఇక్కడ ఈ ట్రీ ఏంటంటే స్టాప్ తో స్టార్ట్ అయింది, అంటే స్టాప్ రూట్ నోడ్. స్టాప్ రూట్ నోడ్ అంటే డూ ఇఫ్ కదా, స్టాప్ తర్వాత ఇఫ్ వచ్చింది, ఎస్ కదా ఫస్ట్ రూట్ నోడ్ ఇనిషియల్ గా. ఎస్ కన్నా ఐ చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి వచ్చింది, ఐ కన్నా డి చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. అయితే ఏవైతే ఈ సర్కిల్ ఇండికేట్ చేస్తున్నాయో దీస్ ఆర్ కాల్డ్ ఇంటర్నల్ నోడ్స్. ది స్క్వేర్ ఇండికేట్స్ ఎక్స్టర్నల్ నోడ్. ఇక్కడ ఏంటంటే హౌ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్. సో ఇక్కడ ఏంటంటే పిఐ దట్ ఇండికేట్స్ ఇంటర్నల్ నోడ్, QI దట్ ఇండికేట్స్ ఎక్స్టర్నల్ నోడ్. హౌ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్ అన్నది ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 1 into 1/7 అని, అంటే ఇవి ఇంటర్నల్ నోడ్స్ లెవెల్స్ అనమాట. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. అంటే ఏంటి ఫస్ట్ లెవెల్ కి అందుకని 1 into 1/7, సెకండ్ లెవెల్ కి 2 into 1/7, థర్డ్ లెవెల్ కి 3 into 1/7. ఇవి ఇంటర్నల్ అన్నమాట, ఇంటర్నల్ నోడ్స్ కి. ఇక్కడ ఎక్స్టర్నల్ నోడ్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి ఇలా ఇచ్చినప్పుడు. పిఐకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇచ్చినప్పుడు ఎక్స్టర్నల్ కూడా. ఇవ్వకపోతే ఓన్లీ ఇందాక ఫ్రీక్వెన్సీ ఒకటే ఇచ్చారు కాబట్టి ఓన్లీ అది క్యాలిక్యులేట్ చేశారు. ఇక్కడ బోత్ అంటే ఇంటర్నల్ నోడ్స్, ఎక్స్టర్నల్ నోడ్స్ రెండిటికి ఇచ్చాడు 1/7. సో అందుకోసము మనం ఎక్స్టర్నల్ నోడ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అయితే యాక్చువల్ గా అంటే మనము ఇంటర్నల్ నోడ్ కేమో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అన్నాం కదా. ఎక్స్టర్నల్ నోడ్ కి ఏంటంటే ఇది ఇక్కడే ఫస్ట్ లెవెల్ అవుతుంది, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. అంటే ఫస్ట్ లెవెల్ కి అందుకోసం 1 into 1/7, సెకండ్ లెవెల్ 2 into 1/7, థర్డ్ లెవెల్ 2 ఉన్నాయండి అందుకని 3 into 1/7, 3 into 1/7.
ఇదంతా మీరు క్యాలిక్యులేట్ చేస్తే 15/7 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఇంకొకటి స్టాప్ దే. ఇందాకేమో స్టాప్ ఇఫ్ డూ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? స్టాప్ డూ ఇఫ్ అన్నా. స్టాప్ రూట్ నోడ్ అయింది. స్టాప్ కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళింది డూ అనేది. నెక్స్ట్ ఇఫ్ అనేది కన్స్ట్రక్ట్ చేసిన నోడ్ ని, అంటే స్టాప్ కన్నా డూ చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళింది, డూ కన్నా ఇఫ్ పెద్దది కాబట్టి డూకి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో అయితే ఇదేంటంటే ఇందాక ఫస్ట్ స్టాప్ ఇఫ్ డూకి ఏదైతే ఉన్నదో దాని ఇంకొక స్టాప్ డూ ఇఫ్ అన్నమాట. సో ఇది చూస్తే సో స్టాప్ డూ ఇఫ్ ఇవి ఇంటర్నల్ నోడ్స్, ఇవి ఎక్స్టర్నల్ నోడ్స్. అంటే ఇప్పుడు రెండింటికి ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కి 1/7 చెప్పాంగా. ఇప్పుడు స్టాప్ ఇది ఫస్ట్ లెవెల్ కదా, అందుకని 1 × 1/7 ఇదమ్మా ఫస్ట్ ఇది 1 × 1/7 డూ. ఇది సెకండ్ లెవెల్ కదా ఇంటర్నల్ లో 2 × 1/7. ఇఫ్ థర్డ్ లెవెల్ కదా 3 × 1/7 ప్లస్ ఇప్పుడు ఇవి ఎక్స్టర్నల్ నోడ్స్. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, థర్డ్వి రెండు ఉన్నాయి. అందుకనే 1 × 1/7, 2 × 1/7, 3 × 1/7, 3 × 1/7 మీరు క్యాలిక్యులేట్ చేస్తే 15/7 వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇఫ్ డూ స్టాప్ తో ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇఫ్ డూ స్టాప్ ఆర్ ఇఫ్ స్టాప్ డూ. ఇఫ్ డూ స్టాప్ ఆర్ ఇఫ్ స్టాప్ డూ. ఇఫ్ డూ స్టాప్ తీసుకున్నా ఇఫ్ స్టాప్ డూ తీసుకున్నా సేమ్ ట్రీనే ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇఫ్ ఫస్ట్ డూ స్టాప్ తీసుకున్నాం, ఇఫ్ కన్నా డూ చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, ఇఫ్ కన్నా స్టాప్ పెద్దది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో అదే నేను ఇఫ్ స్టాప్ డూ అన్నాను. ఇఫ్ కన్నా రూట్ నోడ్ ఇఫ్ అదే ఇఫ్ అనేది రూట్ నోడ్, స్టాప్ అనేది పెద్దది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్, డూ అనేది ఇఫ్ కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో అయితే ఇక్కడ మనకి అంటే మనకి ఇఫ్ డూ స్టాప్ ఆర్ ఇఫ్ స్టాప్ డూ ఈ 3కి సేమ్ బౌండరీ సర్చ్ ని కన్స్ట్రక్ట్ అవుతుంది. అయితే దిస్ ఇఫ్ డూ స్టాప్ ఆర్ ది ఇంటర్నల్ నోడ్స్, దీస్ ఆర్ ది ఎక్స్టర్నల్ నోడ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. అయితే ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ గా ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ నోడ్ లేదు. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ నోడ్ ఇది సెకండ్ లెవెల్. ఎక్స్టర్నల్ నోడ్ మనం ఏంటి ఇక్కడ నుంచి కదా లెవెల్ స్టార్ట్ చేస్తున్నాం. సో అంటే ఇది సెకండ్ నోడ్. అంటే ఇప్పుడు ఇఫ్ డూ స్టాప్ కి చూస్తే 1 × 1/7, 2 × 1/7, 2 × 1/7. ఇప్పుడు ఎక్స్టర్నల్ నోడ్ చూస్తే మామూలుగా మనం ఎక్స్టర్నల్ నోడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇందాక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు దానికేంటంటే ట్రీ బౌండరీస్ ఫుల్ బౌండరీ సర్చ్ ఉంది, అందుకనే మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ నోడ్స్ రాలేదు. సో అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ నోడ్స్ వచ్చాయి. అంటే ఇది సెకండ్ లెవెల్ అని కదా. అంటే 2 × 1/7, 2 × 1/7, 2 × 1/7, 2 × 1/7. సో మీరు మొత్తం చూస్తే 13/7 వచ్చింది అనమాట. సో నెక్స్ట్ డూ ఇఫ్ స్టాప్ చూసాం. అంటే డూ తో నెక్స్ట్ చూసాం డూ ఇఫ్ స్టాప్ ఆర్ డూ స్టాప్ ఇఫ్. డూ అనేది రూట్ నోడ్ అనుకున్నాం, డూ కన్నా పెద్దది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. ఇఫ్ స్టాప్ అనేది పెద్దది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేటప్పటికి 1 × 1/7, 2 × 1/7, 3 × 1/7. ఇక్కడ వచ్చేటప్పటికి 1 × 1/7, 2 × 1/7, 3 × 1/7, 3 × 1/7. ఆ కాస్ట్ చూస్తే 15/7 వచ్చింది. నెక్స్ట్ మనము ఇది చెప్పుకోలేదు, డూ స్టాప్ ఇఫ్. డూ స్టాప్ ఇఫ్ లో ఇందాక స్టాప్ ఇది చెప్పాము. డూ స్టాప్ ఇఫ్ లో డూ రూట్ నోడ్ అయితే స్టాప్ దీనికన్నా పెద్దది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. ఇఫ్ అనేది డూ కన్నా పెద్దది స్టాప్ కన్నా చిన్నది కాబట్టి స్టాప్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఫస్ట్ ఇంటర్నల్ నోడ్స్ డూ స్టాప్ ఇఫ్. సో 1 × 1/7, 2 × 1/7, 3 × 1/7. సో ఇవి ఎక్స్టర్నల్ నోడ్స్ 1 × 1/7, 2 × 1/7, 3 × 1/7, 3 × 1/7. సో అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి 15/7 వచ్చింది. సో 4 బౌండరీ సర్చ్ ట్రీస్ కి 15/7 వచ్చింది. ఇది ఒకటి 15/7 వచ్చింది. ఫస్ట్ ఇది 15, ఈ ఒక్కదానికే 13/7 వచ్చింది.
అంటే ఈ ప్రాబ్లం కి దగ్గర ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, అందుకని ఆర్టరీ బెస్ట్ అన్న. ఇప్పుడు ఈ ప్రాబ్లం కి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ నోడ్ తీసుకోమన్నాడు. సో దాని వాల్యూ 1/7 అన్నాడు. అంటే ఈ ప్రాబ్లం కి మనకి ఇది ఆప్టిమల్ బౌండరీ సెర్చ్ ట్రీ అన్నమాట, తక్కువ కాస్ట్. అలా అంటే మనం ఏంటంటే 3 ఎలిమెంట్స్ తీసుకొని బౌండరీ సెర్చ్ ట్రీ అంటే ఓకే, 4 ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ అంటే పాసిబిలిటీస్ పెరుగుతాయి, ఇంత క్యాలిక్యులేషన్ మనకు కష్టం అవుతుంది. సో అందుకోసం హియర్ we are going to dynamic this optimal boundary search tree program through dynamic programming. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందమ్మా స్టూడెంట్స్? అందరికి పిల్లలు, బాయ్స్, గర్ల్స్ అందరూ చెప్పాలి అర్థమవుతుందో లేదో. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 3 ఎలిమెంట్స్ అయితే ఎలా అక్కడ ఇచ్చిన ప్రాబ్లం ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సపోజ్ 4 ఎలిమెంట్స్ అయితే సో మనకి పాసిబిలిటీస్ పెరుగుతాయి. సో అందుకోసం మనము డైనమిక్ ప్రోగ్రామింగ్ ద్వారా ఆప్టిమల్ బౌండరీ సెర్చ్ ట్రీకి వెళ్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ అమ్మ ఇది చాలా పెద్ద ప్రాబ్లం. యాక్చువల్గా మీరు పెన్ అయి పెట్టుకోవాలి, ఎందుకంటే నేను కొంత చెప్పి కొంత మీతో అడుగుతాను తర్వాత ఈ 2-3, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే థియరీ ఎగ్జామ్ అప్పుడు దీనికి లాస్ట్ కేటాయించమంట, ఎందుకంటే సుమారు ½ an hour పైన పట్టుద్ది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. సో అందుకోసము దీనికి లాస్ట్ ప్లస్ పేజెస్ కూడా ఎక్కువ పడతాయి. సో అందుకోసం దీనిని లాస్ట్ క్వశ్చన్ గా కేటాయించమంట, ఎందుకంటే టైం ఎంత సరిపోతే అంతవరకు రాస్తారు, పేజెస్ ఎంత సపోర్ట్ చేస్తే అంత. సపోజ్ ఫస్ట్ ఇదే క్వశ్చన్ రాశారనుకోండి, మీకు టైం ఎక్కువ అయిపోతుంది, తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కి కంగారు పడాలి, ప్లస్ పేజెస్ ఎక్కువ పడతాయి, రిమైనింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి ప్లేస్ ఉండదు. సో అందుకని నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకుంటే చాలా ఈజీ కూడా. సో దీనిని సపోజ్ థియరీ ఎగ్జామ్ అప్పుడు లాస్ట్ క్వశ్చన్ గా కన్సిడర్ చేయండి మీరు రాయదలుచుకున్నప్పుడు. సో అంతే, అప్పుడు ఏంటంటే మనకి టైం సపోర్ట్ చేస్తుంది, పేజెస్ ఎంత వరకు ఉన్నదో ఆ పేజెస్ సపోర్ట్ చేస్తుంది. సో అయితేనమ్మా ఇక్కడ ఇందాకేమో డూ ఇఫ్ స్టాప్ అన్నాం కదా, ఇక్కడ ఏంటంటే నేను 4 ఎలిమెంట్స్ తీసుకుంటున్నానండి. ఇందాక అబ్జర్వ్ చేసాం కదా, సర్కిల్ తీసుకున్న ఇంటర్నల్ నోడ్ గా, స్క్వేర్ తీసుకున్న ఎక్స్టర్నల్ నోడ్ గా. అంటే మన లెవెల్ పెరిగే కొంది మనకి కాంప్లెక్సిటీ పెరుగుతుంది. సో అందుకోసం మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ కి వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ 4 ఎలిమెంట్స్ అంటేనమ్మా ఇలా వస్తుంది, ఎలా 1/n+1 to NCN అన్నాం. అంటే ఇక్కడ 4 ఎలిమెంట్స్, ఇందాకేమో 3 ఎలిమెంట్స్ కాబట్టి 5 పాసిబిలిటీస్, 4 ఎలిమెంట్స్ కి 14 పాసిబిలిటీస్. సో అయితే ప్రాబ్లం ఎలా ఇస్తాడంటే ఇలా ఇస్తాడమ్మా, ఏమంటే ఇవి లెవెల్స్ అనమాట. PIQI అంటే ఇంటర్నల్ నోడ్ ఎక్స్టర్నల్ నోడ్ కి. ఇక్కడ n = 4, ఓకే, అండ్ A1 A2 A3 A4. సో ఇక్కడ ఏంటి చెప్పమ్మా హలో మేడం అని అన్నారు ఏంటమ్మా పిల్లలు? ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఇలా ఇస్తాడు. గంటయ్య గారు కొంచెం తగ్గించరా వాయిస్, గంటయ్య గారు కొంచెం వాయిస్ తగ్గించండి, గంటయ్య గారు. ఇక్కడ 4 ఎలిమెంట్స్ తీసుకున్నామమ్మా. సో ఏంటంటే డూ ఇఫ్ రీడ్ వైల్. సో ఇక్కడ ఏంటంటే 14 పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట, ఇలా 4 ఎలిమెంట్స్ తో అంటే బౌండరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసి. దీనిలో విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అనేది మనకి ఆప్టిమల్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే ఇలా ప్రాబ్లం ఇస్తాడు, లెట్ n = 4 అండ్ A1 A2 A3 A4 = do if read while. సో ఇక్కడ ఏంటంటే P1 P2 P3 P4 అండి. సో దీస్ ఆర్ ఫర్ ఇంటర్నల్ నోట్స్. Q ఇండికేట్ 0 to 4, 0 అంటే Q1 Q2 Q3 Q4, Q0 Q1 Q2 Q3 Q4. ఎందుకంటే ఎక్స్టర్నల్ నోడ్ సపోజ్ పైన అంటే పాసిబుల్ లేదు ఫస్ట్ ఇన్ కేస్. సో అందుకోసం అంటే ఎక్స్టర్నల్ నోడ్ ఏమో 0 నుంచి Q4 వరకు తీసుకున్నారు, ఇంటర్నల్ ఏమో P1 నుంచి P4 వరకు తీసుకున్నారు.
సో ఇక్కడ ఏంటంటే బైనరీ సర్చ్ ట్రీస్ 4 ఎలిమెంట్స్ అయితే పాసిబుల్ అయ్యి 14 అన్నాను కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈ ఫార్ములాస్ కావాలన్నమాట. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈ ఫార్ములా అన్నమాట. ఓకే, సో ఐ అండ్ జే అంటే మనం ఇప్పుడు ఒక టేబుల్ అనేది వేసుకుంటాం అనమాట. సో దానికి ఐజే రోస్ అండ్ కాలమ్స్ పర్పస్ గా తీసుకుంటున్నాం అనమాట. అయితే ఇది ఫార్ములా అనమాట. డబ్ల్యూ ఆఫ్ ఐజే ఈక్వల్ టు పీజే ప్లస్ క్యూజే ప్లస్ డబ్ల్యూ ఆఫ్ ఐ కామా జే మైనస్ 1. ఫస్ట్ నోట్ చేసుకోరా, ఎందుకంటే ఈ ఫార్ములాతో ఒకసారి ఆ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొంతవరకే చెప్పేది, అంటే మీరు నెక్స్ట్ కొంత చెప్పగానే మీరు అది అలుగుపోవచ్చు. సో ఆ పర్పస్ అన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. లెట్ n ఈక్వల్ టు 4 అండ్ a1 a2 a3 a4 ఈక్వల్ టు జస్వంత్ క్లాస్ వినకుండా ముందు సబ్మిషన్ లో ఉన్నాడు. జస్వంత్ తర్వాత చూడొచ్చు కదయ్యా, ఇది ఇంపార్టెంట్ టాపిక్ అన్నాను కదా. జస్వంత్ క్లాస్ వింటున్నాం మేడం, అది వేరే ఫోన్ లో చేస్తున్నాం మేడం. ఇది ఇంపార్టెంట్ అయ్యా, ఈ ఫార్ములాస్ అని విను తర్వాత వింటున్నాను మేడం. ఓకే మేడం. ఒకసారి ప్రాబ్లం నోట్ చేసుకోండి. లెట్ ఎనీ ఈ ఒక్క క్లాస్ కోసం ఈ స్లైడ్స్ కి 6 days పట్టిందా మీకు తెలియట్లా. నాకు తెలిసి అయితే నాకు కొంతమంది పక్కకు పెట్టేసి వెళ్ళిపోయి పనులు చూసుకుంటారేమో కూడా నాకు తెలియదు, చెప్పలేం కదా. యాక్చువల్ గా ఒక్కొక్క పీపీటీ స్లైడ్స్ కి ఒక క్లాస్ కి నాకు ఇదైతే 6 days పట్టింది. ఊరికే ఆషామాషి కాదు కదా ఈ ఫార్ములాస్, ఆ టేబుల్స్. సో కావాల్సిన విధంగా చేయాలి అంటే ఎంత టైం టేకింగ్ అవుతుంది, ఎంత కష్టపడుతున్నాను నేను తెలుసా. ఎవ్రీడే రాత్రి 11 అవుతుంది. ఏది నా స్లైడ్స్, మా సార్ స్లైడ్స్, ఈ క్లాసెస్ ఎక్కడ ఈవెన్ నేను టీవీ కూడా చూడట్లా. అంత కష్టపడుతున్నా మీకోసం. అది ఇంత కష్టపడి చెప్తున్నా నాకు బోర్డు అయితే ఇంకా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. సో అర్థమవుతుందే లేదు, నేను చాలా మందికి ఫోన్లు చేసి కూడా అడుగుతున్నా స్టూడెంట్స్ కి, ఫాలో అవుతున్నారమ్మా, ఫాలో అవుతున్నారా అంటే. యాక్చువల్గా ఇది అర్థమైతే ఇంతకన్నా ఈజీయెస్ట్ సబ్జెక్ట్ లేదు, అర్థం కాకపోతే ఇంతకన్నా కష్టమైన సబ్జెక్ట్స్ ఇంకొకటి లేదు. ఎందుకంటే అర్థమైతే ఇప్పుడు ఇది ఇంకొకసారి యాక్చువల్ గా నేను ఇది ఎలా ప్రాక్టీస్ చేయిస్తానంటే, మీరు మనం అబ్జర్వ్ చేసి ఉంటారు డేటా స్ట్రక్చర్స్ 10 questions ఆన్సర్ చేయగలిగేటట్లుగా వచ్చిందా లేదా. సో అలాగా నేను రివిజన్ క్లాసులు అలా ట్రైన్అప్ చేస్తాను అనమాట. నాకు యాక్చువల్ గా ఇట్లాగా మీకు అర్థమవుతుందో లేదు, ఎలా చేయాలి, ఎలా చెప్పాలి, ఎన్ని ఆలోచిస్తున్నాను నేనైతే. మరి నా తపన మీరు అర్థం చేసుకోండి, మీరు నేర్చుకోవాలని ఇదిలో ఉండండి. ఓకే, నోట్ చేసుకున్నారా? Let n equal to 4 and a1 a2 a3 a4 equal to do if read while. Next p of 1 colon 4 అంటే p1 p2 p3 p4. p1 equal to 3, p2 equal to 3, p3 equal to 1, p4 equal to 1. అలాగే q0 q1 q2 q3 q4. q0 equal to 2, q1 equal to 3. Next q2 equal to 1, q3 equal to 1, q4 equal to 1. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అంటే ఇది మామూలుగా తెలియాలని ఇచ్చామంతే. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫార్ములాస్ జాగ్రత్త. డబ్ల్యూ ఆఫ్ ఐ కామా జే ఈక్వల్ టు పీజే, పిఐ కాదమ్మా, పీజే ప్లస్ క్యూజే ప్లస్ డబ్ల్యూ ఆఫ్ ఐ కామా జే మైనస్ 1. డబ్ల్యూ ఆఫ్ ఐ కామా జే ఈక్వల్ టు పీజే ప్లస్ క్యూజే ప్లస్ డబ్ల్యూ ఆఫ్ ఐ కామా జే మైనస్ 1. ఓకే, నెక్స్ట్ సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు మినిమం ఆఫ్ ఐ లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే, బ్రేసెస్ స్టార్ట్ చేసి సి ఆఫ్ ఐ కామా కే మైనస్ 1 ప్లస్ సి ఆఫ్ కే కామా జే, బ్రేసెస్ క్లోజ్ చేయండి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రెండింటి మినిమం అన్నమాట. అంటే ఇక్కడ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే ఆ వాల్యూస్ తీసుకొని
ఇక్కడ వాటిట్లో మినిమం ఏది కన్సిడర్ చేయాలి, దానితో ప్లస్ W(ij) ఇవ్వాలన్నమాట. సో అందుకని బ్రేసెస్ ఇలా పెట్టాం. ఒక్కసారి చూడండి, మినిమం ఆఫ్ I less than అంటే K less than or equal to J అంటే K వాల్యూ మనకి వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఆ K వాల్యూ ఉన్న అంటే ఆ కాస్ట్ ఏదైతే ఉన్నదో మినిమం తీసుకుంటాం, తీసుకొని దానిని W(ij) తో ప్లస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ R(ij) equivalent to K. Okay, in order to solve above problem, first we will draw one table by taking I corresponds to rows, J corresponds to columns. Okay, so ikkada nenu entante W of J plus 1, C of J plus 1, R of J plus 1. ikkada ila table istunam annamata. ikkada amma first initial గా ఈ వాల్యూస్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ W అంటే ఇప్పుడు WCR తో కదా ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ W(00), W(11), W(22), W(33), W(44). అంటే ఈ వాల్యూస్ 2, 3, 1, 1, 1 ఎలా వచ్చినాయంటే W(00) ఈక్వల్ టు Q(0). సో అందుకోసం 2 వచ్చింది. W(11) ఈక్వల్ టు Q(1), అందుకని 3 వచ్చింది. W(22) ఈక్వల్ టు Q(2), అందుకని 1 వచ్చింది. W(33) ఈక్వల్ టు Q(3). సో దట్స్ వై హియర్ 1 వాల్యూ. W(44) Q(4), హియర్ W(44) ఈక్వల్ టు 1. సో అలా W వాల్యూస్ తీసుకున్నాం. నెక్స్ట్ C(00), C(11), C(22), C(33), C(44) 0గా అసైన్ చేయాలి. అలాగే R(00), R(11), R(22), R(33), R(44). సో అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఈ వాల్యూస్ తీసుకొని మనం ఇప్పుడు ఇవన్నీ ఈ ఫార్ములాస్ ద్వారా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. మీకు బండ గుర్తుగా చూడండి, W(00) కదా, 01, 02, 03, 04. ఇక్కడ 11 నుంచి స్టార్ట్ అయింది, అందుకని 12, 13, 14, అందుకని ఇక్కడ ఎంటీ సెల్ ఉంది. అలాగే ఇక్కడ 22 తో స్టార్ట్ అయింది, 23, 24, అందుకని ఇవి రెండు ఎంటీ సెల్స్. ఇక్కడ 33 తో స్టార్ట్ అయింది, 33, 34, అందుకని రిమైనింగ్ ఎంటీ సెల్. ఇక్కడ 44 తో స్టార్ట్ అయింది, సో అందుకని ఇవన్నీ రిమైనింగ్ ఎంటీ సెల్. అయితే ఇక్కడ ఏంటంటే ఇలా వెళ్ళకూడదండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఇక్కడ రో బై రో వెళ్ళాలి, కాలన్ బై కాలన్ వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు W(01) క్యాలిక్యులేట్ చేశాక W(12) క్యాలిక్యులేట్ చేయాలి, W(23) క్యాలిక్యులేట్ చేయాలి, W(34) క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ వాల్యూస్ నుంచి ఇవి వస్తాయి అన్నమాట. అందుకని రో బై రో వెళ్ళాలి కానీ కాలన్ బై కాలన్ వెళ్ళకూడదు. సో అయితే ఫస్ట్ ఇదంతా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇది ఇనీషియల్ గా ఇలా రాయాలన్నమాట. ఈ వాల్యూస్ వచ్చిన రీజన్ ఇట్లా అన్నమాట. ఇనీషియల్ గా ఇలా టేబుల్ వేసుకోవాలి. ఈ వాల్యూస్ వచ్చిన రీజన్ చెప్పా కదా, W(00) అంటే Q(0), W(11) అంటే Q(1), W(22) అంటే Q(2), W(33) అంటే Q(3), W(44) అంటే Q(4). సో అందుకని 2, 3, 1, 1, 1 వచ్చింది. ఇవన్నీ 0గా ఇనిషియలైజ్ చేయాలి. సో ఇలా ఈ W(01) రావడానికి రీజన్ ఇది. ఇప్పుడు ఇవన్నీ మనం కంప్యూట్ చేయాలి. ఈ కంప్యూట్ చేశాక ఇక్కడ వచ్చిన వాల్యూస్ నుంచి మనం ఆప్టిమల్ బౌండరీ సెర్చ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ ఇదంతా నోట్ చేసుకోండి, ఎందుకంటే సాల్వ్ చేయాల్సింది మీరే. ఇప్పుడు తర్వాత ఈ ఫార్ములాస్ చెప్పేసేసి ఫస్ట్ నేను 2, 3 ప్రొసీజర్ చెప్పి మీతోనే చేయిస్తా. నోట్ చేయండి ఫస్ట్. నోట్ చేస్తున్నారమ్మా స్టూడెంట్స్? ఓకే. అయితే చెప్పండి.
పూజిత ఈరోజు ఎంతమంది అటెండ్ అయ్యారు తల్లి? పూజిత పూజిత 44 members. ఓకే మేడం 44 మ్యామ్. సరే సరే సరే. ఎవరు 46? ఇంకెవరు absent? 46 అండ్ నెంబర్ 38 మేడం. అనుషానా? ఎస్ మ్యామ్. మరి ఇందాక క్లాస్ లో వచ్చినట్లుంది. ఎస్ మ్యామ్ వచ్చింది మ్యామ్. అంటే తనకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం గా ఉందంట మేడం, అందుకని. సరే. ఎస్ మ్యామ్. ఇదంతా ఈ టేబుల్ అంతా అర్థమైందా? ఎందుకు వచ్చింది ఏంటి అన్నది స్టూడెంట్స్? Yes, ma'am. ఎస్ మ్యామ్. అయితే చెప్పండి. జస్వంత్, నీది గ్రూప్ లో ఉన్న నెంబరేనా? వాట్సాప్ నెంబరు? ఓకే. అయితే నేను తర్వాత అయ్యాక నేను చూసి నీకు ఏవి పెట్టావు ఏవి పెట్టలేదని నేను వాట్సాప్ పెడతాను. ఇప్పుడు నువ్వు కొన్ని పంపించావు కదా, సో అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సో నేను నీకు తర్వాత పెడతాను. ఓకేనా? ఓకే మేడం. మేడం చెప్పమ్మా. అసైన్మెంట్స్ లో శ్రీదేవి అని పేరు చెప్పారు మేడం. ఇద్దరు ఉన్నారు మేడం, వాళ్ళిద్దరు కొంచెం డౌట్ గా ఉన్నారు ఎవరా అని. నాకు ఒక్క నిమిషం చూస్తా మరి. ఎస్ మేడం. అంటే మరి ఇందాక అడగచ్చు, క్లోజ్ చేసి ఒక్క నిమిషం చూసి శ్రీదేవి అని చూస్తానమ్మా, ఒక్క నిమిషం. అది కూడా ఏ అసైన్మెంట్ కి చదివానో కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే నేను అన్ని క్లాసెస్ కూడా గూగుల్ క్లాస్ రూమ్ పెట్టేస్తున్నాను కదా, వీడియోస్ కూడా. నాకు కొంచెం వెతకడం కష్టంగానే ఉంది. నేను ఒక్క నిమిషం చూస్తాను. నోట్ చేసుకుంటే చెప్పండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం కూడా లుక్కా శ్రీదేవి అంటమ్మా. ఇదేమో డైనమిక్ ప్రోగ్రామింగ్. ఇది గ్రీనింగ్ మెథడ్ కూడా చూస్తున్నాను. డైనమిక్ ప్రోగ్రామింగ్ కి అమ్మ వచ్చింది అది. థ్యాంక్ యూ మ్యామ్. అయిందా అమ్మ నోట్ చేయడం? బాబు సురేష్, నువ్వేంటి అసలు ఏమి అసైన్మెంట్ సబ్మిట్ చేయట్లేదు? సురేష్ బాబు, సురేష్ ఏంటి సురేష్ లెఫ్ట్ అయిపోయాడా? ఒక్క నిమిషం ఉండండి, మళ్ళా మీరే ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ అటెండెన్స్ ఇప్పుడు నేను సేవ్ చేసేసాను అనుకోండి, 40నే ఉన్నారు. ఇప్పుడు నేను ఇది సేవ్ చేశాను, ఇబ్బంది పడేది మీరే తల్లి. నాకు అటెండెన్స్ 40 చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ వాడు గూగుల్ వాడు మార్చినట్టున్నాడు. మొన్నటి వరకు లేదు. ఒక 1 వీక్ నుంచి ఏమవుతుందంటే, మొన్నటి వరకు ఏంటి, మీరు ఎన్నిసార్లు జాయిన్ అయ్యొచ్చినా అందరి పేర్లు కనబడేవి. ఇప్పుడు అలా కాదు. నేను ఎప్పుడు చూస్తే ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే 40 మంది కనిపిస్తున్నారు. యాక్చువల్ 44 కదా, 40నే కనిపిస్తున్నారు. మరి ఇది సేవ్ చేసి పంపించేస్తున్నా. మరి ఇంకా 4 మెంబర్స్ ప్రెసెంట్ లేరు, లెఫ్ట్ అయ్యారు. నేను మొత్తుకుంటున్నాను కదమ్మా. 4 మెంబర్స్ లెఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ అటెండెన్స్ నేను సేవ్ చేసేది. సో ఇబ్బంది పడేది మీరేనమ్మా. ఇప్పుడు మరి సేవ్ చేసేస్తున్నా. మ్యామ్ మాకు 44 చూపిస్తుంది మ్యామ్. అక్కడ చూపిస్తుంది. మాకు అటెండెన్స్ ఇది వరకు లేదు. ఫ్రైడే నుంచి ప్రాబ్లమ్ గా ఉంది. చూడండి, కనిపిస్తుందేమోగా స్క్రీన్. ఇదిగోండి, కనిపిస్తుందిగా స్క్రీన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 మెంబర్స్, ఇది 3 ఉన్నది కదా, ఇది 3 కాక
ఇక్కడ వచ్చిన చూడండి 43 వచ్చింది సెల్స్. అంటే అర్థం ఏంటి? 43 - 3 14 కదా ఉన్నారు. ఈ అటెండెన్స్ నేను సేవ్ చేసేది మరి. అంటే లెఫ్ట్ అయిపోతే ఇప్పుడు కనిపించట్లా. ఒక లాస్ట్ ఫ్రైడే నుంచి ప్రాబ్లం ఉంది. మొన్నటి వరకు మాకు ఇబ్బంది కలగల. ఫ్రైడే నుంచే మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు అటెండెన్స్ ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతారు ఎట్లా అంటే మీకు చూపిస్తే అంటే మేము ఏదో చెప్పామని కాబట్టి ఏంటి అని చెప్పడానికి. ఇప్పుడు మేము ఎన్ని తంటాలు పడుతున్నాం ఎట్లా వచ్చి లెఫ్ట్ అయిపోతున్నారు క్లాస్. అంటే మేము చూసిన టైంలో ఉండకపోతే ఇట్లా ఇప్పుడు సేవ్ చేసే టైంలో ఆ మిగతా ఆ 4 మెంబర్స్ లెఫ్ట్ అయ్యారు కాబట్టి ఆ absent కి వెళ్ళిపోతుంది మరి. సో అందుకని నేను అంత మొత్తుకునేదమ్మా. చూసారుగా, అర్థమైందిగా నా బాధ, నేను ఎందుకు అంత చెప్తున్నాను అని. పెన్ను ఎవరి పెన్నులు వాళ్ళేనమ్మా, బయట ఇచ్చుకోవడం కూడా అడ్వైజబుల్ కాదు. ఓకే అమ్మా, రాసారా? ఎస్ మ్యామ్. ఓకే, ఫస్ట్ మనము ఇప్పుడు ఇవన్నీ మనకి వాల్యూస్ తెలిసిపోయినాయి కాబట్టి మన 10, 11, 12, 13 సెల్స్ కి వెళ్ళాలి కదా. సో దాంట్లో మనకి ఇక్కడ W01 క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ అన్ని ఏం చేద్దామంటేనమ్మా, ఫస్ట్ వరుసగా అంటే ఈజీ మెథడ్ W01, W12, W23, W34, W02, W13, W24, W03, W14, W04. సో ఇలా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ చెప్పాను కదా రో బై రో చేయాలమ్మా అని. సో అది దాని పర్పస్ గా ఫస్ట్ ఫార్ములా W(i, j) ఈక్వల్ టు Pj ప్లస్ Qj ప్లస్ W(i, j - 1). ఓకే, సో ఇక్కడ అదేంటి ఇదే బుక్ పెట్టారు, ఏమైంది? ఒక్క నిమిషం. ఓకే, W(i, j) అంటే ఈ ఫార్ములా కదా. సో ఫస్ట్ W(01) తీసుకుంటున్నాం. సో P(j) అంటే 01 ఇది i, ఇది j కదమ్మా. అంటే P(j) అంటే P(1) కదా, Q(j) అంటే Q(1) కదా. W(i, j - 1) అన్నాం. I అంటే 0, j - 1 అంటే 1 - 1, అందుకని W(00) వచ్చింది. మనం ఇందాక P1, P2, P3, P4 కూడా వేసుకోవాలి రా తల్లి. ఇక్కడ 3, 3, 1, 1 ఇచ్చాం కదా. సో అది కూడా P1, P2, P3, P4 వేసుకోండి. P1 = 3, P2 = 3, P3 = 1, P4 = 1. సో అట్లా అవి కూడా వేసుకోండి. సో అలా మనకి P1 3 వస్తుంది, Q1 3 వస్తుంది. W(00) ఇక్కడ 2 ఉంది కదమ్మా, ఆ 2ని వేసాం. అంటే W(01) = 8 అన్నమాట. సో అలాగా మన W(12), W(2) అలా సాల్వ్ చేయాలన్నమాట. సో అది రేపటి క్లాస్ లో చూద్దాం. చూసి రేపు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అర్థమైందా అందరికి? ఎంతవరకు అర్థమైందా అమ్మా? మరేంటి ఏమన్నా ఆడయ్యారా? అలా అదే 40 ఉందిరా తల్లి, మరి సేవ్ చేసేసాను. అదే 40 ఉంది. మరి పూజిత కొంచెం చెప్పమ్మా ఈ ప్రాబ్లం ని కూడా. మీకు కావాలనే, మీకు అర్థం అవ్వాలని చూపించానమ్మా. అర్థమైంది. ఇప్పుడు ఇదే మేము పంపిస్తాం అన్నమాట డైరెక్టర్ గారికి. మరి ఈ అటెండెన్స్ బేస్ చేసుకుని వెళ్తే ఇబ్బంది మీరే కదమ్మా. 4 మెంబర్స్ అబ్సెంట్ గా వెళ్ళిపోతుందిగా. మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు, అది ఇప్పుడు చెప్తున్నా ఒకలా బయటకు వచ్చారు. ఇక్కడ 46 ఉంది ఇందాక దాకా, ఇప్పుడు 45 ఉంది. ఒకసారి అని ఒకసారి పూజిత చెప్పమ్మా ఆ ఇబ్బంది, ఆ ఇంపార్టెన్స్, మళ్ళీ ఫీ రింబర్స్మెంట్